హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజనా. సో నా చేతిలో సిగరెట్, నేను తాగే మందు, నేనున్న సిచ్యువేషన్ అవాయిడ్ చేయండి ఒక్క వీడియోలో నా కోసం ప్లీజ్. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నేను ఫుల్ తాగేసి ఉన్నా, తప్పనుకోవద్దు. నేను 2 days నుంచి ఫుల్ తాగుతున్నా. మీరు దాన్ని తప్పు అనుకోకండి. ఎందుకు తాగుతున్నానో ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో నాకు అది తప్ప వేరే ఆప్షన్ కనబడతలేదు. ఎవరికైనా ఫోన్ చేసి మన బాధ షేర్ చేసుకుందాం అనుకుంటే రే ఒకప్పుడు మస్తు బతికినరా, మస్తు ఉన్నారా, ఈయనకేంద్రా మంచిగా బతుకుతుండు అనుకున్న రోజులు ఉన్నాయి. సో అది మనకు అడ్వాంటేజ్ ఏడా తీసుకుంటాడో, ఎవడు ఎట్లా తీసుకుంటాడో అన్న భయం ఎక్కువైపోయింది నాకు. సీరియస్గా చెప్పాలంటే రే లవ్ అన్నాడు, మస్తు పైసలు సంపాదించిండు, ఎంజాయ్ చేసిండు, అన్నీ తిరిగిండు, లవర్తో ఎంజాయ్ చేస్తుండ్రా అన్న అడ్వాంటేజ్ తీసుకుంటారేమన్న భయంతో నేను ఎవరికి ఫోన్ చేయకుండా సో ఏదైనా మీకు షేర్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడు కూడా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నేను వీడియో పెట్టిన. నేను ఒక్క దగ్గర ఏడ ఫీల్ అయినా అంటే నేను ఏ అమ్మాయి దగ్గర లొంగను. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది అక్క. నా సిచ్యువేషన్ ఇది అని షేర్ చేసుకోవాలని ఉంది. నేను ఫోన్ చేస్తా, ఒకసారి ఫోన్ చేస్తా. మౌనికకి ఏం మాట్లాడుతుందో కూడా మీరు వినండి. తిన్నావా? తాగుతున్నా. పిచ్చి పిచ్చి చేస్తావు, ఏడున్నావు, ఇంటికి రావు, అంతా ఏం రాని బాధ మాట్లాడవు, చెప్పవు. మొన్న వచ్చినాక పిల్ల అన్ని మాట్లాడాను, నువ్వు వచ్చి అడిగినావాక ఎందుకన్నది అవన్నీ. నేను అసలు వీడియోనే అనుకోలేను. అసలు నేను మంచిగా రెడీ అయింది కదా, నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకుంది కదా, ఇంకేమన్నా మంచిగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి బెడ్రూమ్ లో ఉన్నా. లాస్ట్ లో వచ్చినా, నువ్వు చూసినావు కదా. కానీ నిజంగా తెలుసా, నా మైండ్, నా సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా, నా మైండ్లో 100 రన్ అవుతున్నాక ఎందుకు బతుకుతున్నావురా, ఇంత పెద్ద పేరు పెట్టుకొని బయట జనాల దగ్గర ఇంత పేరు తెచ్చుకొని బ్రేకప్ అయిందంటే ఆమెను బతిలాడుకుంటూ ఎందుకు ఉంటున్నావు, చచ్చిపోదామన్న మైండ్ సెట్లు ఉంది తెలుసా నాకు. ఏమైందిరా చేస్తున్నావు? ఏడున్నావు చెప్పు, వస్తా. ఎప్పుడు ఏడున్నావు? నేను ఏడున్నాను చెప్పాను కానీ ఇటువంటి మాటలు ప్రోగ్రామ్ అసలు మాట్లాడొస్తుంది. నాటకాలు తింటున్నా, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి ఏదైనా ఉంటే కొట్లాడు, కానీ నీకు సపోర్ట్ గా నేను లేనారా ఎన్నైనా కూడా. అక్క మీరున్నారు కానీ నేను అది అంటలేను అక్క, మీకు అర్థమవుతలేదు నా సిచ్యువేషన్. నేను ఇంటూ పోలేకపోతున్నా, మిడిల్ ఉండిపోయినా. ఏదైనా చేద్దామన్నా కానీ ఒకటి అడ్డొస్తుంది నాకు. ఈ మోసం చేసిండు అంటారేమో జనాలు. నేను ఇంకా బ్రేకప్ కూడా చెప్పాలి, బతిమలాడుతున్నామని. ఏడ మోసం చేసింది అంటారు అన్న భయం ఎక్కువైపోతుంది తెలుసా నాకు.